ఇది అన్న ఈ బెట్టింగ్లు అనడంలే చాలా ఘోరం. ఎందుకంటే గత 18 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఈ ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి ఎంతోమంది యువకులు వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయింది. చాలామంది యువకులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. రీసెంట్లీ కూడా మనం చూస్తున్నాం ఈ బెట్టింగ్ల వల్ల. ముఖ్యంగా చెప్పాలంటే బెట్టింగ్ యాప్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫోన్లలోనే వస్తున్నాయి కదా. నా 1000 రూపాయలు పెడితే 10,000 వస్తాయి, 10,000 పెడితే 20,000 వస్తాయి. ఫస్ట్ ఈ బ్యాన్ చేయాలి, ఈ ఫోన్లలో వచ్చి బ్యాన్ చేయాలి. దీన్ని ఏంటంటే మొత్తం జాతీయ స్థాయిలో చర్చ జరగాల దీని మీద. ముఖ్యంగా పార్లమెంట్లో వేరే కోసం చర్చలు జరుగుతాయి కానీ ఇటువంటి కోసం చర్చలు జరగవు. సో మీరు ఎందుకు అవుతారో నాకు అర్థం కావడం లేదు. సో ఇదేంటంటే దీని మంత్రులు ఎవరైతే కేంద్ర స్థాయిలో ఉన్న మంత్రులు వీళ్ళంతా కూడా ఈ ఐపీఎల్ని ముఖ్యంగా బ్యాన్ చేయాలి. దీన్ని పార్లమెంట్లో పెట్టాలి, ఒక చర్చలాగా పెట్టాలి. దీన్ని బ్యాన్ చేయాలి. ముఖ్యంగా గత 18 సంవత్సరాల నుంచి ఎంతమంది యువకులు ఆత్మహత్యలు చేసుకో వాళ్ళ డాటా మొత్తం తీయాలా. ఇప్పుడు ఈ 18 సంవత్సరాల నుంచి ఏ విధంగా జరిగింది, ఇప్పుడు కూడా ఐపీఎల్ స్టార్ట్ ఉన్నాయి. చాలామంది యువకులు ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అయిపోయినాయి అని ఫోన్లలో పెడుతురు. 1000 రూపాయలకు 10,000, 10,000కి 20,000, 20,000కి అట్లా లక్షలు కుటుంబాలు. దీనివల్ల ఏంటంటే చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. దీని మీద జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే ఇవన్నీ ఆగుతాయి అంటారు? బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తారు. ఎలాంటి శిక్షలు అంటే ముఖ్యంగా మన చట్టాలలో ఉన్నాయి కదా. ఇప్పుడు మర్డర్ చేస్తే ఒక కేసు, మామూలుగా కొడితే ఒక కేసు, అట్లాంటివి ఉన్నాయి కదా. దానికి ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొని అలాంటి శిక్షలు అమలు చేయాలి. ఇప్పుడు చూస్తూ ఉంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలే కొన్ని యాడ్స్ ఇస్తున్నారు. ఏంటంటే పలుకులో ఒకటి అమ్మ, మీరు మంచి మాట చెప్పారు. ఈ చట్టం ఏంటంటే గొప్ప వాళ్ళకు చుట్టం. అర్థమైందమ్మా? గొప్ప వాళ్ళు ఏం చేసినా వాళ్ళకు తగ్గుతాయి. అదే లోకల్గా సామాన్య చేస్తే సామాన్యకి శిక్షలు పడతాయి. ఇది చెప్తే ఇప్పుడు నేను ఆ విధంగా చెప్తే నన్ను మర్డర్ చేస్తారు ఫస్ట్. అందుకే ఇదేంటంటే కొన్ని ఉంటాయి, రాజకీయ నాయకుల పిల్లలు వేరే వాళ్ళని మర్డర్ చేసినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి, రేపులు అలాంటివి చాలా ఉన్నాయి. కానీ వాళ్ళకి శిక్షలు ఉన్నాయి. మీకు కూడా తెలుసు, సెలబ్రిటీలు ఏం చేయలేదు. అది సామాన్యంగా మాట్లాడితే సామాన్యంగా అటాక్ చేస్తారు. అర్థమైందా? ఏంటంటే చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలా. కొన్ని విషయాలు ఏ విధంగా ఉందంటే వాళ్ళకు ఒక విధంగా, సామాన్యులకు ఒక విధంగా. వాళ్ళు వెహికల్ మీద తీసుకెళ్ళి మనుషులను చంపేయచ్చు. వాళ్ళు మాత్రం సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు బయటకు వస్తారు. అదే సామాన్యుడు చేస్తే సామాన్యుడికి శిక్ష 14 సంవత్సరాలు. డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్లకు శిక్ష ఉండదు, డబ్బు లేని వాళ్ళకు శిక్ష ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టడం, నేను నా దగ్గర డబ్బు లేదు, నేను వెహికల్ తీసుకొని వెళ్తాను, అక్కడ అతను చనిపోతాడు, నాకు శిక్ష ఉంటుంది 14 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. అదే డబ్బు ఉన్న వానికి శిక్ష ఉండదు. తను డబ్బు ఖర్చు పెట్టి లాయర్లను పెట్టి తను బయటకు వస్తాడు. అలా అనుకుంటే హర్ష సాయికి చాలానే డబ్బు ఉంది, మరి ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుసు. తను ఎవరు? తను పెద్ద యూట్యూబర్. ఓకే, ఈ మధ్యలో నేను వింటున్నాను తన కోసము. అది తను వేరే అతని మీద ట్రోల్ చేసిండో, అతను కూడా ఇతని మీద అది నిజాలు తెలుస్తాయి. అరెస్ట్ చేసినారా చేయలేదు ఇంకా అదే నిజాలు తెలుస్తాయి కదా. అరెస్ట్ చేసిన తర్వాత తను అక్కడ చెప్తాడు కదా. ఇప్పుడు నన్ను కూడా ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళొచ్చు, ఉదాహరణ చెప్తున్నా. సో అరెస్ట్ అనేది అది చేస్తారేమో, చేసిన తర్వాత తను సంజాయిస్తాడు అక్కడ. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.